రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ దేశ చట్టాల ప్రకారం ఆయన్ను బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇటీవల సౌదీలో జరిగిన ఓ కార్యక్రమంలో బలూచిస్తాన్ ను పాకిస్తాన్ నుండి వేరు చేసి సల్మాన్ ఖాన్ ప్రస్తావించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. సల్మాన్ ఖాన్ తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తి అని పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రరిస్టుల లిస్ట్ లో చేర్చింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ దేశ చట్టాల ప్రకారం ఆయన్ను బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇటీవల సౌదీలో జరిగిన ఓ కార్యక్రమంలో బలూచిస్తాన్ ను పాకిస్తాన్ నుండి వేరు చేసి సల్మాన్ ఖాన్ ప్రస్తావించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. సల్మాన్ ఖాన్ తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తి అని పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రరిస్టుల లిస్ట్ లో చేర్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఎందుకు అసలు సల్మాన్ ఖాన్ ఏం మాట్లాడారు, ఎందుకు పాకిస్తాన్ టెర్రరిస్టుల లిస్ట్ లో చేర్చింది? సింధు, దాదాపు ఇది మనకు సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జాయ్ ఫోరం 2025 అన్నటువంటి కార్యక్రమం జరిగింది. అందులో దాదాపు భారతదేశానికి సంబంధించినటువంటి నటులు కొంతమంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బాలీవుడ్ నటులు అటు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, తర్వాత అమీర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ ఏదైతే కార్యక్రమంలో దీనికి సంబంధించినటువంటి జాయ్ ఫోరం 2025 లో యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు ఒక సమాధానము సల్మాన్ ఖాన్ ఇవ్వడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ కి మాత్రము దిమ్మ తిరిగేటటువంటి ఆన్సర్ సల్మాన్ ఖాన్ ఇవ్వడంతో ఒక్కసారిగా సల్మాన్ ఖాన్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడము అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. దాదాపు ఇక్కడ అంటే జాయ్ ఫోరం 2025 కార్యక్రమంలో యాంకర్ ఏదైతే ముగ్గురు కూర్చుని ఉన్నారు, అందులో ఒక క్వశ్చన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మధ్యప్రాచ్యానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్నను అడగగా సల్మాన్ ఖాన్ దానిపై స్పందిస్తూ వెంటనే అసలు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ప్రజలు చాలా కష్టపడుతున్నారు అంటే అంటూ కొంత ఈ సినిమాల వైపుకు మాట్లాడుతూ జరిగి తర్వాత మరి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కానీ పాకిస్తాన్ ప్రజలు కానీ బెలూచిస్తాన్ ప్రజలు కూడా కష్టపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేసేయడం జరిగింది. దాదాపు బెలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ తో స్వతంత్రంగా అంటే ఐడెంటిటీ కొరకు కూడా కొన్ని సంవత్సరాలుగా కూడా పోరాడుతున్నటువంటి ఆ దేశ ఏదైతే పర్సంటేజ్ లో 6% ప్రజలు అంటే అక్కడ ప్రజలంతా కూడా స్వతంత్రంగా ఉండాలి అన్నటువంటిది ఏదైతే పోరాటం చేస్తున్నారు, దీనిని ఇక్కడ బెలూచిస్తాన్ ప్రజలను వ్యాఖ్యానించడము పాకిస్తాన్ కి రుచించడం లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా కూడా దుమారం లేపాయి. అంటే ఏ దేశం కూడా ఇప్పటి వరకు కూడా బెలూచిస్తాన్ ప్రజలు అంటూ సంబోధించినటువంటి సందర్భం ఎక్కడ లేదు. కానీ ఇక్కడ సల్మాన్ ఖాన్ వీరిని అంటే పోరాట యోధులుగా చెప్పడం అన్నది కూడా పాకిస్తాన్ కి ఇక్కడ నచ్చలేదు. దీనిపై వెంటనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వము బ్లాక్ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ కి సంబంధించినటువంటిది పెట్టడం అన్నది కూడా ఇప్పుడు అక్కడ మీడియా కథనాలు ప్రచురిస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా సల్మాన్ ఖాన్ దీనిపై స్పందించలేదు. కానీ మీడియా అక్కడ ఉండేటటువంటి పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారంగానే ఈ వార్తను చెప్పగలుగుతున్నాం. అయితే ఇక్కడ బలూచిస్తాన్ ప్రజలకు చెప్పడం అన్నది కూడా వారు స్వతంత్ర గుర్తింపును కోరుకుంటున్నారు. కాబట్టి సల్మాన్ ఖాన్ ఈ విధంగా స్పందించారంటూ కూడా ఎవరైతే సపోర్ట్ చేసేటటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు కూడా కొంత వైరల్ కావడంతో దీనితో పాకిస్తాన్
స్పందించి బ్లాక్ లిస్ట్ లో పెట్టింది సల్మాన్ ఖాన్ పేరుని అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. దీనికి స్పందించాల్సి ఉంది సింధు. ఎస్ కళ, అంటే సల్మాన్ ఖాన్ స్పందించలేదు, కానీ సల్మాన్ ఖాన్ ని సమర్థిస్తూ వేరే ఎవరైనా ప్రముఖులు స్పందించే ఛాన్స్ ఉందా, లేదా ఇప్పటికే ఎవరైనా స్పందించారా? దీనికి సంబంధించినటువంటిది ఇటు భారత్ వైపు నుంచి కానీ ఎవరు కూడా దీనిపై, అటు పొలిటికల్ లీడర్లు కానీ ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. ఇక్కడ సల్మాన్ కూడా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో అక్టోబర్ మనకు 16వ తేదీన ఒక వ్యక్తి పెట్టినటువంటి పోస్టే దానిని మిగతా వాళ్ళు కూడా దాన్ని రీపోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అయ్యింది. తర్వాత దీనికి సంబంధించినటువంటిది వార్త కూడా అక్కడ పాకిస్తాన్ మీడియా కూడా ప్రచురించడంతో ఇక్కడ అంటే బెలూచిస్తాన్ కి ఫ్రీడమ్ కావాలి అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం అన్నది కూడా పాకిస్తాన్ కి నచ్చలేదు. కాబట్టి పాకిస్తాన్ లిస్టులలో చాలా మంది భారత్ లో పేర్లలో సల్మాన్ ఖాన్ పేరు కూడా చేర్చాము అంటూ కూడా అక్కడ మీడియా ప్రచురించినటువంటి కథనాల ప్రకారంగానే, సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి పోస్టుల ప్రకారంగానే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దీనిపై స్పందించలేదు. కళ, బట్ పాకిస్తాన్ చేసే పనులు పెద్దగా భారతదేశం పట్టించుకోదు. కాకపోతే ఈ అంశాన్ని ఎలా చూసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉద్రిక్తత పరిస్థితులు అనుకోవచ్చు, సైనిక పరంగా కూడా కొంత సౌదీ అరేబియా తర్వాత ఏదైతే అరబ్ కంట్రీస్ తోటి ఇతర దేశాలతో మన విదేశీ సంబంధాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు, తర్వాత ఈ విధంగా బాహాటంగా కూడా, ఎందుకంటే ఇక్కడ మనకు బలూచిస్తాన్ కు సంబంధించిన అంశాన్ని బాహాటంగా ఒక ప్రోగ్రామ్ కి సంబంధించిన దాంట్లో బిగ్ డిబేట్ సంబంధించినటువంటి దాంట్లో ఈ విధంగా స్పందించడం అన్నది ఇరు దేశాల మధ్య ఇప్పుడే, అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే మనకు సరిహద్దు రేఖ వెంబడి కూడా కొన్ని ఎక్స్ ఇష్యూలు వంటి సైనిక విన్యాసాలు కూడా ఒకవైపు జరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఒకవైపు పాకిస్తాన్ కూడా బెంబేలెత్తుతున్నటువంటి అంశం మరొక వైపు. అటు వచ్చేసేసి బలూచిస్తాన్ ఏదైతే ప్రజలు కూడా స్వతంత్రతను కోరుకుంటున్నారు, బట్ ఎవరైతే బలూచిస్తాన్ కి సంబంధించిన ప్రజలు మాత్రము సల్మాన్ ఖాన్ కి సంబంధించినటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రం చాలా ఆనందం వ్యక్తపరిచారు. అంతేకాకుండా బలూచిస్తాన్ ప్రజలు కూడా సౌదీ అరేబియాలో చాలా మంది కూడా నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు అన్నటువంటి వార్తలు మాత్రం వినపడుతున్నాయి. కానీ ఇరు దేశాల మధ్య ఏదైతే జరుగుతున్నటువంటి నియంత్రణ రేఖ వైపు అనుకోవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మాత్రము ఒకవైపు ఇంకా భారత్ మాత్రము బెంబేలు పెట్టేటటువంటి పరిస్థితిని ముందుకు తీసుకొని వెళ్తుంది. అయితే ఎక్స్ త్రిశూల్ తోటి రేపు జరగబోయేటటువంటి మనకు అక్టోబర్ 30 నుంచి జరగబోయేటటువంటి నవంబర్ 10th వరకు కూడా ఎక్స్ త్రిశూల్ జరగబోతుంది. దీనిపై కూడా పాకిస్తాన్ ఒకవైపు కంగారు పడుతున్నటువంటి అంశము, మరొక వైపు ఈ విధంగా బాలీవుడ్ నటుడు వ్యాఖ్యలు చేయడం అన్నది మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు. కానీ ఇప్పుడు దీనిపై ఎవరు కూడా స్పందించలేదు. కేవలము అక్కడ ఉండేటటువంటి మీడియా ప్రచురణలు, ఇక్కడ ఏదైతే బలూచిస్తాన్కి మద్దతుగా ఉండేటటువంటి సోషల్ మీడియా వేదికగా ఉండేటటువంటి ఎవరైతే చేసిన పోస్టుల వల్లనే ఈ వార్త కొంత వైరల్ అయిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.